హాయ్ అందరికీ ఈరోజు అయితే గ్రేవీ చికెను చాలా బాగా రైస్ లేకైనా అలాగే చపాతీ లేకైనా రొట్టె లేకైనా చాలా బాగుంటుంది. గ్రేవీ చికెన్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తానండి. ఒకసారి బాగా చూడండి. ఎందుకంటే అందరూ ఒకటేలా చేస్తారు, కానీ నేనైతే ఉల్లిగడ్డలు టమోటా పండ్లు బాగా ఎక్కువ చేసినానండి. ఎందుకంటే మనకి గ్రేవీ ఉంటే అన్నంలోకి చాలా బాగా కలుపుకోవడానికి వస్తుంది కదా, అందుకని గ్రేవీ చికెన్ చేసిన. చూడండి, మనం ఎప్పుడైనా సరే గ్రేవీ చికెన్ చేసేటప్పుడు ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఆల్రెడీ నేను బాండీ పెట్టి నూనె వేసి ఉల్లిగడ్డలు టమోటా పండ్లు కూడా వేసినానండి. బాగా అది మగ్గిపోవాలి. అలా మగ్గిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే బాగా టేస్టీగా వస్తుంది. కర్రీ కూడా మనకి గుజ్జు కూడా ఎక్కువ వస్తుందండి. చూడండి ఒకసారి, మనం అన్నీ ఒకేసారి వేసి మన పొయ్యి మీద పెడితే అంత టేస్ట్ రాదు. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం బాగా ఏగనివ్వాలండి. మనకి ఎంత ఏగనిస్తే అంత బాగుంటుంది. నాలుగు పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసినాక మనం కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత బాగా 4-5 సార్లు నీట్గా ఉప్పేసి కడుక్కున్న చికెన్ని తీసుకొని మనము బండిలో వేసేద్దామండి. కానీ స్టవ్ మటుకు మనము సిమ్లోనే పెట్టుకోవాలండి. స్పీడ్లో పెట్టేస్తే మనకి ఉల్లిగడ్డలు అవి అడుగంటిపోతాయి కదా, మనకి మాడు వాసన వస్తుంది. అందుకనే మనం చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి. మాకు వచ్చలేండి చికెన్ అనుకోవచ్చు, కానీ చూసేది మనం చేసేది పెట్టామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా సరే. ఇలా పచ్చిమిరపకాయలు, ఇలా ఉల్లిగడ్డలు టమాటా పండ్లు వేసి స్పెషల్గా చేసేది ఇది ఆంధ్ర స్పెషల్ చికెన్ అండి. చాలా బాగుంటుంది ఆంధ్ర స్పెషల్ చికెను. రోస్ట్ కన్నా ఎక్కువ గ్రేవీగానే తింటారండి మనకి ఇంట్లో. రోస్ట్లు తక్కువగా తినండి, ఎందుకంటే రోస్ట్లు ఎక్కువ తినడం వలన సరిగ్గా అరగకపోతే చాలా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్రేవీగా తిన్నారనుకోండి చాలా మంచిది హెల్త్కి కూడా. అలాగే చికెను మటను తిన్నప్పుడు మనం రసం అన్నం కొంచెమైనా తింటే చాలా మంచిదండి. రసం చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఒక గ్లాస్ మజ్జిగ గంట తర్వాత తాగండి. ఎంబడే కూడా తాగకూడదు. మనకి ఎంబడే తాగేసినామనుకో అప్పుడు మనకి రెండు అరగవు. అందుకనే ఒక గంట తర్వాత గ్లాస్ మజ్జిగ తాగండి, చిన్న గ్లాస్తో. చాలా బాగా అరిగిపోతాయి, చాలా ఆరోగ్యము. అలాగే సల్వ కూడా, చికెన్ కదా కొందరికి వేడి చేస్తుంటుంది, అందుకని గ్లాస్ మజ్జిగ తాగినామంటే చాలా మంచిదండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎందుకంటే పెరుగు చికెన్ చాలాసార్లు చేసినాను కదా, ఇప్పుడైతే నేను పెరుగు వేయడం లేదండి. పెరుగు చికెన్ కూడా చాలామంది ఎంత బాగా చేసినారని నాకు కామెంట్ కూడా వచ్చిందండి. నిజంగా పెరుగు చికెన్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఎవరైనా ట్రై చేయండి. అక్క మీరు అల్లం పేస్ట్ కూడా గ్రీన్ కలర్లో చేసినారు కదా, ఎట్లా చేసినారు అని అడిగినారండి నాకు కామెంట్లోన. నేనైతే కొత్తిమీర కూడా కలిపి పట్టినానండి, అందుకే మనకు అట్లా గ్రీన్ కనపడుతుంది అంతే, దాంట్లో ఏం లేదు. కొత్తిమీర పైన చల్లుతారు కదా, నేను అట్లా చల్లకుండా మిక్సీలో పట్టేస్తానండి. రసం అంతా మనకి కర్రీకి బాగా ఉంటుందని ఎప్పుడైనా సరే నేను మిక్సీలోన కొత్తిమీర, అలాగే అల్లము, ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తానండి. అప్పుడప్పుడు ఉప్పు వేస్తే మనకి నిల్వ కూడా ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి అల్లం కొత్తిమీరలో. ఎవరైనా అప్పుడు మా అమ్మ అట్లే చేసేది, అందుకనే నేను కూడా అట్లే చేస్తున్నానండి. అల్లం కొత్తిమీరలో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మామూలుగా మనం డబ్బాలో పెట్టుకున్నా సరే 2-3 రోజుల వరకు వస్తుందండి. మరి ఎక్కువ రోజులు పెట్టుకోవద్దండి, మనకి టేస్ట్ మారిపోతుంది. అందుకని 2-3 రోజులు వాడాలి అంతే, ఎక్కువ వాడకూడదు. ఆల్రెడీ చికెను మనకి నీళ్ళన్నీ ఊరి ఇముడకపోయినాయి కదండి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా కొద్దిసేపు మనం ఇలాగే వదిలేద్దామండి. మనం అప్పుడప్పుడు కలుపుకుంటే అడుగంటది కదా, అందుకని మనమైతే ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకుంటే మనకి అడుగంటదు, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఆల్రెడీ ఈ గ్రేవీలోనే మగ్గిపోయి ఉంటుందండి. చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మన గ్రేవీ కోసం మాత్రమే
కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను అంటే మనకి రైస్ లెగ్ కదా, చపాతీ రైస్ రెండు ఉన్నాయి, రెండిట్లోకి కొంచెం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుందని వేసినానండి. వేయాలి ఇంకా కొంచెం ఉండాలా. బాగా కలిపినానండి. అలాగే నీళ్ళు వేసి మనకు చికెన్ ఆల్రెడీ ఉడికిపోయిందండి. అందుకని ఇంకా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదండి. చికెను ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. చికెను వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ ఇష్టం పడాలి వాళ్ళంటే ఎవ్వరు ఉండరండి. చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టము. అలాగే మా ఇంట్లో కూడా చాలా అంటే చాలా ఇష్టము. కొంచెం ఉడికిన తర్వాత మనం కొంచెం ధనియాల పొడి వేద్దామండి. నేను గరం మసాలాలు వేయలేదండి, ధనియాల పొడి మాత్రం వేసాను. మనకు ఆల్రెడీ చికెన్ రెడీ అయిపోయిందండి. చూసారా చికెన్ ఎంత బాగా వచ్చిందో గ్రేవీతో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.